నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతించిన టీడీపీ ఎస్సీసీఎల్ నేతలు. గురువారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలోని చక్రాయపాలెం, జముడుపాడు, దావులూరు, నాగరాజుపాలెం, తుములూరు, కొల్లిపర, కొలకలూరు, గుడివాడ, అంగల్కుదురు గ్రామాలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్రాయపాలెంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇస్త్రా కాకులు కుట్టుకుంటూ జీవిస్తున్న మహిళ తనకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా రుణం మంజూరు చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా టార్పలిన్ పట్టాలు కావాలని కొందరు రైతులు మనోహర్ని కోరగా రైతులను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ధరలు బాగా పెరిగినాయి. అందువల్ల మీకు ప్రతి నెల మీకు గడపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంతవరకు వెసులుబాటు తీసుకొచ్చాం. కందిపప్పు తగ్గించాంగా 150 రూపాయలు దొరుకుతుంది ఇవాళ నుంచి కందిపప్పు 150 దొరుకుతుంది. బియ్యం ఏం జరుగుతుంది? బియ్యం గురించి మీకు ప్రతి నెల ఇచ్చేది ఉపయోగపడుతుందా? తీసుకున్నారు, రేషన్ బియ్యం తీసుకున్నారు. ఎంతమంది మీ కార్డు మీద? ఇద్దరు. 10 కిలోలు వస్తుందా? కరెక్ట్గా ఇస్తున్నారా? ఎవరు డీలర్? ఎవరు ఇక్కడ 2 లక్షలు ఏం చేస్తున్నారు? ఇస్త్రాకులకి ఏముంది మీ దగ్గర ఏమైనా ఉందా? దానికి మెషిన్ వస్తుంది దానివల్ల మీకు ఆదాయం కేజీ 90 రూపాయలు. ఆకులు బాగుంటేనేమో బాగానే వస్తాయి. ఆకుల్లో కొన్ని డ్యామేజ్ ఎక్కువ వస్తే కొంచెం నష్టమైతే రాదులే, కానీ సమానంగా వస్తుంది. ఉన్నారా ఏపీఎంగానే ఉన్నారా? ఏమన్నా చేసేద్దాం గారు. యూజ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ సీ ఇఫ్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్. ఎంకరేజ్ గారు చిన్న లోన్ ఒకటి ఇచ్చి సపరేట్గా మన చేయగలుగుతాం. ఎంబీఏ వెరీ గుడ్. ఎక్కడ? ఇక్కడ దగ్గర. ఇట్లా చేస్తారా? బాగా చేస్తున్నారు. చాలా క్వాలిటీ బాగుంది. దీనికి మళ్ళీ ఆ పేపర్ పెడతారా? ఇట్లానే ఇస్తారా? ఇట్లాగే ఇస్తారు. ఓహో అదే, అందుకని నా ఇట్లా వచ్చింది ఫుడ్.
also organic. Without that horrible certificate. చాలా బాగుందమ్మా ఇది. సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎందుకు ఇవ్వలేదు? అందుకని ఆడపిల్లలని పిల్లలు నలుగురు ఆడపిల్లలు పిల్లలు ఆడపిల్లలకి ఇచ్చేసుకున్నాం. మా ఆయన కూడా వెరిఫై ఎంత ఉందో ల్యాండ్ అది చూసి దాన్ని బట్టి అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కదా మీకు అట్లా ఇవ్వడానికి. అదే చెక్ చేయండి సార్, వెరిఫై చేయండి. ఏమాత్రం అవకాశం ఉందో తప్పకుండా పెట్టేస్తాం సరేనా. కళాల్లో 18 రోజులు 22, 50 అట్లా తార్పాలెన్లు ఇస్తే మీకు ఉపయోగం చాలా చాలా. రేపు అప్పుడు మిషన్లు వేస్తున్నాము, అప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఆ తార్పాలెన్ లేక నానా రభసపాల్సి వస్తుంది. మీ పొద్దు దగ్గర ఎంతకి ఇవ్వాలి తార్పాలెన్? పోయినసారి మాకు 1100 ఇచ్చారు. అప్పుడు నేను 4 కోట్లకు తీసుకొచ్చాను. అవి ఇప్పుడు దాకా పనిచేసి పెద్ద తార్పాలెన్ అలా దగ్గర పడతారు కాబట్టి రొట్టిగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. బయట కొంటే ఎంత? 16-18 మన మార్కెట్ యార్డ్లో ఎంత ఇచ్చారు రమణ రావు? తీసుకోలేదు సార్, ఫ్రీగా ఇచ్చాము. 2800 అవునా? యార్డ్లో ఫ్రీగా ఇచ్చాను. సగం ధర మీరు భరిస్తారా? నేను ఇప్పిస్తాను సార్. సగం ధర సబ్సిడీ చెప్పాలి. బాగా ఇబ్బంది పడుతుంది సార్. గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిందిగా మీకు అప్పుడు దాంట్లేదండి బస్సు విషయం దాంలేదు. అదేమన్నా జనసేన పార్టీ అని మాట ముందు ఆపేశారు నుంచి. అప్పుడు మనం ఇచ్చిన 4 ఇళ్ళ స్థలాలా? అదండి పట్టుకున్నాను నొక్కున్నాను. జగనాలు ఇచ్చారు ఎంత కూడా ఇల్లు అడ్డుకుంటాను. ఏం చేద్దాం ఇప్పుడు? ఏదో సాయం చేయాలి మీరే. ఎల్లుండి నేను సమీక్ష పెట్టుకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్. 2 కాలనీలకు వస్తాను. వచ్చినప్పుడు ఒకసారి చూస్తాం. లైన్ మీద కూడా మా మాట లైట్ చూస్తాం. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. అమత్తలూరు మండలంలోని కూచిపూడి గ్రామం, వేమూరు మండలంలోని పెరవలిపాలెం గ్రామంలో గురువారం ఉదయం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని టీడీపీ నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ, జనసేన, కూటమి నేతలు పాల్గొన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం గత నెలలో ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు గత నెలలోనే అందించి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలందరూ చూశారు. ప్రజల విశ్వాసాన్ని మేము హామీలు అమలు చేయటంలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పొందుతూ ఉన్నాం. ఈరోజు 1వ తేదీన 4000 రూపాయలు పెంచిన పెన్షన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా అందిస్తున్నాం. గత నెలలో 4000, ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు కలిపి 7000 అందించాం. జగన్మోహన్ రెడ్డి
అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 19లో అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 2000 పెన్షన్ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 ఇస్తానని చెప్పి మోసం చేసి మాయ చేసి దశల వారీగా పెంచుకుంటూ పోతానని చెప్పి 250 5 ఏళ్ళు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చెప్పిన మాట ప్రకారం టంచనగా 7000 ఇచ్చాం, ఏప్రిల్ నుంచి పెంచిని ఇవాళ 4000 ఇస్తున్నాం. అదేవిధంగా అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చడానికి మొత్తం ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయకులు భ్రష్టు పట్టించారు. అన్ని విధాలుగా ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. ఇవాళ రాష్ట్రం పునర్నిర్మాణం జరగబోతా ఉంది. ఇవాళ అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. విపరీతంగా లక్షల కోట్లు అవినీతి ఎక్కడ చూసినా ఇవాళ కుప్పల తెప్పలుగా బయటకు వస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్కో సాగించినటువంటి అరాచకాలు, చేసిన దోపిడీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకు ఆ రోజులు కుప్పల తెప్పలుగా బయటపడతా ఉంది. వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటాం. గ్రామ స్థాయిలో నుంచి కూడా మేము ఈ 2 నెలల నుంచి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడే 5 ఏళ్ళు అసలు అంతులేని అవినీతి జరిగింది. ప్రతి అంశంలో కూడా అవినీతి చోటు చేసుకుంది. ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవడెవడు అరాచకాలు చేశారో, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి భరతం పడతాం. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం కూడా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించే విధానంలో ఇలా అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం. గతంలో పరిపాలన చేసినటువంటి అనుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి ప్రజలు ఇవాళ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి, దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చి మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అంటే అవకాశం ఇచ్చి, అమాయకంగా అవకాశం ఇచ్చి ఏ విధంగా నష్టపోయారో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు చూశారు. ఇవాళ ఏమీ ఆశించకుండా ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఒక సంకల్పంతో ఇవాళ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాకుండా మేము పరిపాలన సాగిస్తాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు సౌపాటి కిరణ్ తెలిపారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ నేటితో ఫలించిందని అన్నారు. నేడు సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీ, మాల, మాదిగ, ఉపకులాలు అన్ని స్వాగతిస్తున్నామని, దీనికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సీఎం చంద్రబాబు నాయుడికి, కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. 2000 సంవత్సరంలో వర్గీకరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు 23,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ వర్గీకరణ ద్వారా ఒక సామాజిక వర్గాన్ని న్యాయం చేయడం, దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే కొట్టివేయడం జరిగింది. మరి 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు రావటం, మేము చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఆ వాదనల ప్రకారం మరి రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. కార్యక్రమంలో పినపాటి రవీంద్ర, దొప్పలపూడి శ్యామ్, ఉల్లా రమేష్, రావూరి ఆనంద్, చావలి రాజేంద్ర ప్రసాద్, కొమ్మూరి వెంకటేశ్వర్లు, ఉన్నం జాన్బాబు, అత్తోట శరత్, కొక్కిలగడ్డ మనోజ్, తంగిరాళ్ల మర్యాదాసు తదితరులు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దాంట్లో ఎస్సీ ఉపకులాలు వేలాదిగా ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది దీన్ని వ్యతిరేకించి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మోడీ గారు ఈ వర్గీకరణకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నటువంటి ఒక హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలందరూ కూడా వారికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంలో నేడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చినటువంటి ఇచ్చిన తీర్పుని ఈ ఎస్సీ, మాలా, మాదిగ, ఉపకులాలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వారికి, మోడీ గారికి, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి
పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎస్సీ మాదిగా ఉపకులాలందరికీ కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాల బట్టి ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం మందా కృష్ణమాది గారి నాయకత్వంలో మాదిగ జాతి యావత్తు ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలను చేసి మరణ త్యాగాలను కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలకి వినతిపత్రాలు ఇస్తూ వేసారిపోయినటువంటి ఈ యొక్క జాతికి ఈరోజు జీవం పోసినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జాతి తరపున తెలియజేస్తున్నాం. దళిత జాతి యావత్తుకి ఏబీసీల వర్గీకరణ ఎంత ముఖ్యమో అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకి అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి పోరాడినటువంటి ఒకే ఒక వ్యక్తి మన శ్రీ మందా కృష్ణమాది గారు. ఆయన నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర గారికి కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుండె జబ్బుల గురించి అదేవిధంగా వికలాంగుల గురించి అదేవిధంగా పెన్షన్ల గురించి ప్రబోధం చేసి ఆయా జాతులకి ఆయా కులస్తులకి ఈ విధంగా ఇటువంటి ఆరోగ్యశ్రీ పథకాలను ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా పెన్షన్ ఇవ్వడం కానీ అన్ని చేయడం కూడా ప్రధాన కారకులైనటువంటి వ్యక్తి మన శ్రీ మందా కృష్ణమాది గారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.